హలో అందరికీ. బయట వర్షంతో వెదర్ అంతా చాలా చల్లగా అయిపోయింది కదా! సో, ఈవినింగ్ స్నాక్స్‌కి నేనైతే క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్‌లో కట్ చేసి వేసుకున్న క్యాబేజీ, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా అందులోకి రుచికి తగినంత కారం, ఉప్పు, పావు టీ స్పూన్ వాము, కొద్దిగా వంట సోడా, 2 రెమ్మలు కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 కప్ శనగపిండి తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, పిండి పలచగా అయిపోతుంది. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి. వేసాక వెంటనే తిప్పేసేయద్దు, కాసేపు అలాగే ఉంచేయాలి. ఇలా కలర్ మారాక అప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు తీసేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. మరెందుకు లేట్, ఈవినింగ్ స్నాక్స్గా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి. సాస్లో నంజుకొని తింటే అద్రిపోతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.